రటిక పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట గ్యాస్ చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ భారీగా పేలడంతో శబ్దం వచ్చింది. దీంతో అక్కడున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. సిలిండర్ పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా అయితే ఇటు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులకైతే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించారు. ఇటు పేలుడ తీవ్రతకైతే ఇల్లంతా కూడా ధ్వంసమైపోయిన విజువల్స్ ని మనం చూడొచ్చు. ఈ ఘటనంతా కూడా పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగింది. ఉదయం వంట చేస్తూ ఉండగా కూడా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఒకే కుటుంబంకి చెందిన నలుగురికి ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇటు పేలుడు తీవ్రతకి ఇల్లంతా కూడా ధ్వంసమైపోయింది. ముఖ్యం అవదు ఒకటే పగిలిపోయి కనపడుతుంది ఒకటే ఉండిద్ది రెండు ముక్కలు చిన్న చిన్న ముక్కలే అవదు రెండు ముక్కలు గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ పేలుడు ధాటికి సంబంధించిన కారణాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే మరొక వైపు ఇందులో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది శివ? మొత్తం మీద చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి పీసపాడు నియోజకవర్గం క్రోసూరు ప్రజలు స్థానికంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో పాటుగా అక్కడ నలుగురు తీవ్ర స్థాయిలో గాయపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు గాయపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే క్రోసూరు మండలం పినిపేడు గ్రామంలో ఇంట్లో ఒక్కసారిగా ఈ రోజు దీపావళి పండుగ నేపథ్యంలో కూడా వంటలు అలాగే తదితర సామాగ్రి తయారు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీక్ అయినట్టు తెలుస్తోంది. తీసేసిన తర్వాత వెంటనే అప్రమవుతున్న నేపథ్యంలోనే సిలిండర్ పేలినట్టు తెలుస్తా ఉంది. పేలటంతో వెంటనే అక్కడ ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలైన వెంటనే వీరి నలుగురిని కూడా స్థానికంగా కూడా హాస్పిటల్ అందుబాటులో రావడంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సాంబశివర, త్రివేణి, కోటేశ్వర, యతీంద్ర గాయాలైన. అయితే ఇల్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టు దాదాపుగా 5 లక్షల రూపాయల పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గాయపడ్డ వారి పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఎవరికి ఎటువంటి ప్రమాదం లేనట్లు కూడా తెలుస్తుంది. అయితే కొంత తీవ్ర గాయాలైన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ప్రమాణాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరొక వైపు ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు గాయాలు పాలవడంతో ఆ కుటుంబంలో పెను విషాదం అయితే సంభవించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న, అయితే శివ, ప్రస్తుతం అంటే పేలుడు ధాటికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు? చుట్టుపక్కల వాళ్ళు వెంటనే కొంతవరకు అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తోంది. లేకపోతే కనుక అప్రమత్తం కాకపోతే పక్కనే ఉన్న నివాసాలకి ఇళ్లకు కూడా ఈ తాకిడి తగిలే పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో పక్కనే ఉన్న నివాసాలకు సంబంధించి కూడా కొంత అంటే ఒక భూకంపం వచ్చిన మాదిరిగా షేక్ అయినట్టు తెలుస్తోంది. పక్కనున్న గోడలకు సంబంధించి కూడా అంటే వీటికి నలుగు దిక్కులా ఉన్న గోడలకు సంబంధించి కూడా గోడలు కొంత పెచ్చు ఓటం నెర్రవిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి వెంటనే రంగంలో దిగిన ఫైర్ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై ఏదైతే కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేసినట్టు తెలుస్తోంది. కట్టడి చేయడంలోనే కొంత ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఈ ఇల్లు ఒక్కటి మాత్రమే పూర్తి స్థాయిలో నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గాయాలైన నలుగురు సత్తెనపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొక వైపు ఎందుకు ఈ రకంగా జరిగింది, అసలు ఈ గ్యాస్ సంబంధించి ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడారు, గ్యాస్ సిలిండర్ కి సంబంధించి గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం లేకపోతే రెగ్యులేటర్ ప్రాబ్లం లేకపోతే గ్యాస్ ని వినియోగించుకోవడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దానికి సంబంధించి కూడా ఫైర్ శాఖ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.